అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది చాలా టేస్టీగా బాగుంటుంది అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ ఒక 3 కప్స్, కారం, ఇంకా అన్ని హోల్ స్పైసెస్, బిర్యానీ ఆకు, సాజీరా, మరాఠీ మొగ్గ, అనాసా పువ్వు, లవంగాలు, తోక మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఇది బండ పువ్వు అంటారు కదండి అది, తర్వాత తోక మిరియాలు, నార్మల్ మిరియాలు, పన్నీరు ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను, ఉల్లిపాయ ఒక పెద్దది, పుదీనా, జీరా పౌడర్, ఒక ఆలుగడ్డ, ఇంకా ఒక క్యారెట్ తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఒక 4, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, గ్రీన్ పీస్ పచ్చి బఠానీలు, పెరుగు, కొత్తిమీర, ఉప్పు, ధనియాల పౌడర్ ఇంట్లో వాడతాం కదండి అది, ఇదేమో గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, మిల్ మేకర్ ముందుగానే వేడి నీళ్ళలో వేసుకున్నాము. తర్వాత ఈ రైస్ని వాష్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ముందే వాష్ చేసి పెట్టుకున్నానండి వాటర్ వేసుకుని. తర్వాత ఈ పన్నీర్ ముక్కలకు కారం వేస్తున్నాను. అంటే పన్నీర్ ముక్కలు తక్కువనే ఉన్నాయి, అయినా సరే రైస్కు సరిపడేంత కారం వేస్తున్నాను. 1.5 స్పూన్ వేసాను. తర్వాత ఉప్పు వేస్తున్నాను అండి. ఉప్పు కూడా 1.5 స్పూన్ వేస్తున్నాను. పసుపు 1 స్పూన్ వేస్తున్నానండి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక 1.5 స్పూన్, నిండుగా 1 స్పూన్ వేసినా సరిపోతుంది. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా గరం మసాలా వేస్తున్నా. ఈ గరం మసాలాలో లవంగాలు, యాలకులు, చెక్క, మిరియాలు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత నార్మల్గా ఇంట్లో యూజ్ చేసే ధనియాల పౌడర్ వేస్తున్నానండి. తర్వాత పెరుగు వేసుకుంటున్నాను. ఇది మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో నేను ముందుగానే వేడి నీళ్ళల్లో ఈ సోయా చంక్స్ అంటారు కదా, మిల్ మేకర్, అది వేసుకున్నాను. తర్వాత పచ్చి బఠానీలు ఇవేమి ఉడకబెట్టలేదండి, డైరెక్ట్గా వేసేస్తున్నాను. తర్వాత జీరా పౌడర్ వేస్తున్నాను. ఇది డైజెషన్కి యూజ్ అవుతుంది, రెండోది మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. సో 1.5 స్పూన్ జీరా పౌడర్ వేసాను. తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఒక లెమన్ కూడా పిండుకుంటాను. ఒక్కటి సరిపోతుందండి, నిమ్మకాయ. ఒక నిమ్మకాయ పిండుకుంటున్నానండి, మీడియం సైజ్ నిమ్మకాయ. తర్వాత ఒకసారి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మ్యాగ్నెట్ అన్నీ అయ్యేంత వరకు, అంటే ఒక 1/2 అవర్ అలా వదిలేసేయాలి. అంతవరకు మిగతా ప్రాసెస్ ఏంటో చేసుకుంటాము. తర్వాత రైస్ కోసం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేశానండి. ఇందులో రైస్ బాయిల్ చేసుకోవడం కోసం వాటర్ పెట్టుకున్నాను. కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువనే పెట్టుకోవాలి. రైస్ 3 కప్స్ తీసుకున్నాను కదా, నేను 6 గ్లాసెస్ అట్లా వాటర్ తీసుకున్నాను. తర్వాత ఇందులో దొడ్డుప్పు వేసుకుంటున్నాను. ఉప్పు కూడా కాస్త ఎక్కువనే వేసుకోవాలండి.
ఎందుకంటే మనం వాటర్ పంపేస్తాం కాబట్టి ఉప్పు ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలాలు తీసుకున్నాం కదండి, అందులో ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను. ఎక్కువ ఏం అవసరం లేదండి. నెక్స్ట్ సాజీరా వేస్తున్నాను. ఈ సాజీరా వేయడం వలన బిర్యానీ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. సో 1 స్పూన్ సాజీరా వేస్తున్నాను. తర్వాత ఈ బగారాకు వేస్తున్నానండి. అది ముందుగానే కడిగి పెట్టుకున్నాను. తర్వాత కొన్ని మిరియాలు ఒక 2, 3, 4 ఇట్లా. తర్వాత తోక మిరియాలు కూడా వేసానండి. తర్వాత ఈ దాల్చిన చెక్క వేస్తున్నాను. అనాస పువ్వు మరాఠీ మొగ్గ కూడా వేసానండి. ఒక యాలక్కాయ వేసాను. తర్వాత ఈ బండ పువ్వు వేస్తున్నాను. నెక్స్ట్ లవంగాలు ఒక 4 దీనిలో వేస్తున్నానండి. ఇంకొక 4 పోపులో వేస్తాను. తర్వాత కొద్దిగా పుదీనా వేస్తున్నాను. తర్వాత ఈ వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయడం వలన రైస్ అతుక్కోకుండా ఉంటుంది, మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఆ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు నేను క్యారెట్ తురుముకుంటున్నానండి. ఈ క్యారెట్ కూడా గ్రేవీలో వేయడానికి యూజ్ చేస్తాను. క్యారెట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి. నెక్స్ట్ పొటాటో కూడా తీసుకున్నా కదండి, ఒక పెద్ద సైజు పొటాటో తీసుకున్నాను. దీన్ని కూడా తురుముకోవాలి స్లైసెస్ లాగా. ఇలా ఈ 2 వేయడం వలన మన గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. సో మినిమం ఒక 8 మెంబర్స్కి ఈజీగా సరిపోయేలాగా నేను ప్రిపేర్ చేస్తున్నానండి. సో అందుకే ఇలా ఈ పొటాటో, క్యారెట్ ఇవన్నీ తీసుకుంటున్నాను గ్రేవీ రావడం కోసం. సో ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటానండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం కొంచెం జీరా ఉంచుకున్నాం కదా, ఆ జీరా వేస్తున్నాను. తర్వాత కొన్ని లవంగాలు కూడా ఉంచాం కదండి, ఒక 4 రైస్లో కొన్ని వేసాను, ఇక్కడ కొన్ని వేస్తున్నాను. ఈ యాలక్కాయ కూడా ఒకటి వేసాను. తర్వాత 4 పచ్చిమిర్చీలను మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేస్తున్నానండి. తర్వాత పుదీనా వేసుకుంటున్నాను 1/2 కప్పు. తర్వాత వీటిని ఒకసారి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి, మంచి కలర్ వచ్చేలాగా. సో అక్కడ వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయండి, వాటర్ కూడా స్టార్ట్ అయినాయి. ఇందులో ఉన్న రైస్లో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకోవాలి, మళ్ళీ వాటర్ ఏమి ఉంచుకోవాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు ఈ రైస్ని దానిలో వేసుకుంటున్నాను. ఈ రైస్ అంతా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తొందరలోనే ఉడుకుతుందండి. అంటే ఒక 70% రైస్ మాత్రమే కుక్ అయ్యేలాగా చేసుకోవాలి. ఎక్కువ కుక్ అయిపోతే మళ్ళీ మనం దమ్కి పెట్టినప్పుడు అది మెత్తగా అయిపోతుంది రైస్. సో అందుకే 70% కుక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీనిలో మనం క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా, క్యారెట్ వేస్తున్నాను. దీనిలో కావాలంటే టమాటో కూడా వేయచ్చు, కానీ నేను స్కిప్ చేశానండి, ఎందుకంటే కొంచెం పుల్లగా ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. సో ఈ పొటాటోని కూడా తురిమి దీనిలో వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి వీటిని మంచిగా కలుపుకోవాలి. కలిపి కొంచెం ఇది కుక్ అయ్యేంత వరకు అలానే వదిలేసేయాలి మూత పెట్టేసి. మంచిగా కుక్ అయిపోయిందండి ఇది. ఇప్పుడు దీనిలో
మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. దీన్ని కూడా ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. ఈ క్యారెట్ తురుము, ఆలుగడ్డ తురుము, పన్నీర్ అంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం దీన్ని. రైస్ కూడా ఆల్మోస్ట్ 70% ఉడికిందండి. చూసారా ఎంత పొడుగైందో బాస్మతి రైస్, తెగుతుంది కూడా. సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇది కూడా ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి, మంచిగా ఇది కూడా గోలిపోయింది. తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకున్నాం కదా, అవి కొన్ని పైన వేస్తున్నానండి. తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నానండి. స్టవ్ సిమ్లో పెట్టుకున్నానండి పన్నీర్ గ్రేవీది. ఇప్పుడు రైస్ నేను కొంచెం వేసుకుంటున్నాను. నేను లేయర్స్ లాగా వేయకుండా గ్రేవీ అంతా కిందనే పెట్టుకున్నానండి. రైస్ మొత్తం పైన వేసుకుంటున్నాను. మొత్తం రైస్ వేసేసుకున్నానండి. ఇప్పుడు మిగతా ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొంచెం కొత్తిమీర, లైట్గా నెయ్యి వేసుకొని ఈ బిర్యానీని దమ్ అవ్వనివ్వాలి. ఒక 10 to 15 minutes అండి అలా సిమ్లో పెట్టేసి వదిలేస్తే పన్నీరు ఉడుకుతుంది, రైస్ కూడా మంచిగా కుక్ అయిపోతుంది. సో మూత పెట్టేసి ఒక 10 to 15 minutes అలానే వదిలేసేయాలి, సిమ్లో పెట్టేసుకోవాలి. ఎంతో టేస్టీగా మన ఇంటి దగ్గరే బిర్యానీ రెడీ అయిందండి. ఒకసారి చూద్దాం ఎలా అయిందో. నేను వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసి వేయలేదు కాబట్టి నా కింద అనేది అడుగు ఏం పట్టదు. సో చూసారా ఎంత గ్రేవీ అనేది వచ్చిందో. బఠానీ పీసెస్ కూడా ఉడికిపోయినాయి. ఎంతో టేస్టీగా మనకు పన్నీర్ బిర్యానీ ఇంటి దగ్గరే రెడీ అయిందండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.